ఇప్పుడు ఎగ్జిబిటర్ల వివాదం హీరోలను కూడా తాకింది. హీరోలంతా రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలి. ఏడాదికి 2-3 సినిమాలైనా చేయాలి. వారు కలుగు చేసుకుంటేనే థియేటర్లు బతికేది. సో హీరోలకు రాజమండ్రి ఎగ్జిబిటర్లు ఈ వీడుకోలిచ్చారు. అలాగే థియేటర్లు మూసేస్తున్నాం, రోజుకు 2 షోలు మూసేస్తున్నాం. సినిమా రాకపోతే మూసేస్తాం. నాకేముంది? రాజకీయానికి సినిమా థియేటర్లు వ్యాపారం సమయం ఇస్తారు. సినిమా హీరోలతో వచ్చి తగ్గించి వాళ్ళు ఏమన్నారు, ప్రొడ్యూసర్ మా కాస్ట్ ఆఫ్ రేట్ పెరిగిపోయింది అన్నారు. పెరిగిపోయిన దాన్ని బట్టి డిస్ట్రిబ్యూటర్కి ఎక్కువ అమ్ముతున్నాడు. డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వచ్చి మమ్మల్ని అడుగుతున్నాడు డబ్బులు. మేము అడ్వాన్స్ ఇస్తున్నాం. అడ్వాన్స్లో ఒక్కో థియేటర్కి 40 నుంచి 50 లక్షలు బ్లాక్ అయిపోయాయి. మాకు ఎప్పుడు వస్తుందో తెలియదు. అందరూ మాట్లాడుతున్నారు తప్ప సినీ ఆర్టిస్టులు ఎవరు మాట్లాడట్లా. వాళ్ళకి 2 చేతులు దండం పెడుతున్నాను నేను. హీరోలు అందరూ కలిసి మూవీ ఆర్టిస్ట్ తరఫున బయటకు వచ్చి సినిమా థియేటర్ల ఇండస్ట్రీని బతికించమని కోరుతున్నాం. కనీసం మీరు సంవత్సరానికి 2 సినిమాలు హీరో చేస్తే ఈ ఇష్యూలే ఉండవు. అసలు వాళ్ళు రాయమండ్రి కాకినాడలో కొన్ని ఏళ్ళు కట్టేసి ఉన్నాయి. ఎవరు చెప్పుకోలేకపోతున్నాం మేము.